గోవింద హరి గోవింద గోవింద హరి గోవింద 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 గోవింద. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. అభిషేక ద్రవ్యాలలో అలమేలు మంగమ్మ అద్భుత అనుగ్రహం. తిరుచానూరులో శ్రీ పద్మావతి అమ్మవారికి శుక్రవార అభిషేకం. తిరుపతి కపిల తీర్థంలో శాస్త్రోక్తంగా పవిత్రోత్సవాలు. కపిలేశ్వరుని సన్నిధిలో యాగశాల క్రతువులు, గ్రంథి పవిత్ర సమర్పణ. శాఖ శోభితంగా అనుగ్రహించిన అమ్మలగన్న అమ్మ కనకదుర్గమ్మ. విజయవాడ ఇంద్రకీలాద్రిలో శాకంబరి ఉత్సవాలు ప్రారంభం. ఆషాఢ మాసం శుక్రవారపు శుభవేళ హరిదేవేరి అలమేలు మంగమ్మ అభిషేక ద్రవ్యాలలో అద్భుతంగా అనుగ్రహించారు. తిరుచానూరు క్షేత్రంలో ప్రతి శుక్రవారం లోకపావని శ్రీ పద్మావతి అమ్మవారికి నిర్వహించే శుక్రవార అభిషేకం భక్తులకు అలౌకికమైన ఆధ్యాత్మిక తన్మయత్వాన్ని ప్రసాదిస్తుంది. ఈ క్రమంలో శుక్రవారపు తోటలోని చక్కటి వేదికపై అమ్మవారిని వేంచేపు చేసి పంచామృతాలు, సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకాన్ని నయన మనోహరంగా నిర్వహించి ధూపదీప నివేదనలు, మహామంగళ హారతులు సమర్పించారు. గంధము పూసే వేళ కమ్మని మేన, ఈ గంధము నీ మేని తావి కంటే నెక్కుడా. గంధము పూసే వేళ కమ్మని మేన, ఈ గంధము నీ మేని తావి కంటే నెక్కుడా. తిరుపతి పుణ్యక్షేత్రంలోని కపిలతీర్థం కామాక్షి సమేత శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక పవిత్రోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఆలయంలో ఏడాది పొడవునా స్వామి అమ్మవార్లకు జరిగే విశేష ఉత్సవాలు, కైంకర్యాలలో తెలిసి తెలియక జరిగే దోషాల నివారణార్థం పవిత్రోత్సవాలను నిర్వహించడం ఆనవాయితీ. ఈ సందర్భంగా కపిలతీర్థంలో ఈ నెల 18వ తేదీ నుంచి 20వ తేదీ వరకు పవిత్రోత్సవాలను ఆగమోక్తంగా నిర్వహించడానికి టీటీడీ ఏర్పాట్లు చేసింది. ఈ పవిత్రోత్సవాల్లో భాగంగా 2వ రోజైన శుక్రవారం ఆలయంలోని ఓంజల్ మండపంలో పంచమూర్తులను సర్వాంగ సుందరంగా అలంకరించి కొలువుదీర్చారు. అనంతరం అర్చకులు కలశ పూజ, గణపతి పూజ, పుణ్యాహవాచనం, అగ్ని ప్రతిష్ఠ తదితర వైదిక క్రతువులను నిర్వహించి శాస్త్రోక్తంగా గ్రంథి పవిత్ర సమర్పణ చేశారు.
ఇక శుక్రవారం సాయంత్రం అర్చకులు ఆలయంలో యాగశాల పూజ హోమాలను జరిపి లఘు పూర్ణాహుతి సమర్పించారు. అనంతరం పట్టు పవిత్ర ప్రతిష్ఠ చేసి నివేదన మహామంగళ హారతులు అందజేశారు. జగాలన్నేలే జగజ్జనని అమ్మలగన్న అమ్మ కనకదుర్గమ్మ తల్లి వనదేవతగా భక్తులకు దర్శనమిచ్చారు. భక్తకోటి ఇష్టదైవంగా ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ కనకదుర్గమ్మ ఆలయంలో శాకంబరి ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. పసిడి ఛాయతో మెరిసిపోతూ శాఖశోభితంగా ఆసీనులైన అమ్మకు భక్తులు నీరాజనాలు పలికారు. పౌర్ణమికి ముందు వచ్చే 3 రోజుల పాటు అమ్మవారికి శాకంబరి ఉత్సవాలను నిర్వహించడం సంప్రదాయం. ఈ సందర్భంగా ఆలయాన్ని ఓ ఆధ్యాత్మిక నందనవనంలా తీర్చిదిద్దిన వైనం భక్తులను ముగ్ధులను చేస్తోంది. ఉత్సవాల సందర్భంగా అమ్మవారి మూలమూర్తికి ఉత్సవమూర్తికి విశేష అలంకరణలు చేసి భక్తులకు దర్శనం కల్పించారు. ఇక గర్భాలయం, ఆలయ ప్రాంగణం, మల్లికార్జున మహామండపం కూరగాయలు, ఆకుకూరల అలంకరణలతో అందంగా ఆకట్టుకున్నాయి. తిరుపతిలో పురాతన వైష్ణవ పుణ్యక్షేత్రంగా భాసిల్లుతున్న శ్రీ గోవిందరాజస్వామి వారి దేవాలయంలో గోదాదేవి అమ్మవారికి ఓంజల్ సేవ నేత్రపర్వంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో శుక్రవారం అమ్మవారికి విశేషంగా ఓంజల్ సేవను నిర్వహించారు. ఈ సందర్భంగా బంగారు ఆభరణాలు, సుగంధ పూలమాలలు, పట్టు వస్త్రాలతో ముగ్ధ మనోహరంగా అలంకార భూషితులైన అమ్మవారిని ఊయలలో వేంచేపు చేశారు. భక్తి సంకీర్తనాలాపన, వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ ఓంజల్ సేవను నిర్వహించారు. జయలక్ష్మీ వరలక్ష్మీ, జయలక్ష్మీ వరలక్ష్మీ, సంగ్రామ వీరలక్ష్మీ, జయలక్ష్మీ వరలక్ష్మీ, సంగ్రామ వీరలక్ష్మీ, జయలక్ష్మీ వరలక్ష్మీ, సంగ్రామ వీరలక్ష్మీ, ప్రియురాలవై హరికి పెరసితివమ్మా అమ్మా
జయలక్ష్మి వరలక్ష్మి సంగ్రామ వీరలక్ష్మి ప్రియురాలవై హరికి బెరసితివమ్మా. అనంతరం తిరుచి సేవను నిర్వహించారు. అమ్మవారికి సకల బంగారు ఆభరణాలు, సుగంధ పూలమాలలతో సుందర శోభితంగా అలంకరణ చేసి తిరుచిపై కొలువ తీర్చారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ వీధులలో ఆండాల్ తల్లి తిరుచి ఉత్సవం నేత్రపర్వంగా సాగింది. జలనిధిలోని పసనైన మీగడ, పాల జలనిధిలోని పసనైన మీగడ, పాల జలనిధిలోని పసనైన ప్రకాశం జిల్లా ఒంగోలులో కొలువైన శ్రీ సీతారామచంద్ర స్వామి మందిరంలో 64వ కళ్యాణ మహోత్సవాలు వైభవపేతంగా జరుగుతున్నాయి. ఉత్సవాల సందర్భంగా రామయ్య తండ్రికి హనుమంత వాహన సేవను నిర్వహించారు. స్వామివారికి సకల బంగారు ఆభరణాలు, పూలమాలలతో దివ్యంగా అలంకార శోభితులను చేసి హనుమంత వాహనంపై ఆసీనులను చేశారు. భాజా భజంత్రీలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ వీధులలో శ్రీ సీతారామచంద్ర స్వామివారి హనుమంత వాహన సేవ వేడుకగా జరిగింది. అదేవిధంగా ప్రకాశం జిల్లా ఒంగోలులో కొలువైన శ్రీ కోదండ రామాలయంలో పవిత్రోత్సవాలు ఘనంగా ముగిశాయి. శ్రీరంగం శ్రీలక్ష్మీ నారసింహ భట్టర్ ఆధ్వర్యంలో త్రయాహనిక దీక్షతో నిర్వహించిన పవిత్రోత్సవాలలో చివరి రోజున అర్చకులు విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవాచనం, అగ్ని ప్రణయనం, కుంభారాధన, ఉక్త హోమం, శాంతి హోమం, మహాపూర్ణాహుతి సమర్పించారు. అనంతరం కుంభ సమారోపణం, విశేషార్చన, చతుర్వేద పారాయణం, బ్రహ్మ ఘోష, శాతుమోరా జరిపి తీర్థప్రసాద వితరణ జరిపారు. ఓరుగల్లు వాసుల ఇలవేల్పు అమ్మలగన్న అమ్మ శ్రీ భద్రకాళీదేవి మాత్రక్రమంలో భక్తులకు దర్శనమిచ్చారు. వరంగల్లోని ప్రసిద్ధ శ్రీ భద్రకాళి అమ్మవారి ఆలయంలో శాకంబరి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా 14వ రోజున అర్చకులు భద్రకాళి అమ్మవారికి ప్రత్యేక పూజలు, అర్చనలు జరిపారు. ఆపై పట్టు వస్త్రాలు, బంగారు ఆభరణాలు, పూలమాలలతో మాత్రక్రమంలో అలంకరణ చేసి కుంకుమార్చన నిర్వహించి మహామంగళ హారతులు సమర్పించారు. భక్తులు జగజ్జనని శ్రీ భద్రకాళీదేవి దర్శనంతో పులకితులయ్యారు. కన్నయ్య పరిమళ భరిత అభిషేక సేవలో కటాక్షించారు. నల్లనయ్య పంచామృతాల అభిషేక దర్శనంతో భక్తులు తరించారు. తిరుపతిలోని అలిపిరిలో నెలవైన శ్రీ వెంకటేశ్వర సప్త గోప్రదక్షిణ మందిరంలో శ్రీ వేణుగోపాల స్వామివారికి అభిషేకోత్సవం ఘనంగా జరిగింది. ప్రతి శుక్రవారం గోమాతల సన్నిధిలో కొలువుదీరిన గోపాలునికి తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో అభిషేకోత్సవం జరపడం సంప్రదాయం. ఈ సందర్భంగా శుక్రవారం ఉదయం స్వామివారికి అర్చకులు సకల ఉపచారాదులను పూర్తి చేసి సంకల్ప పూజలు జరిపారు. ఆపై వేద మంత్రోచ్చరణల నడుమ స్వామివారికి పంచామృతాలు, పసుపు, చందనాది పరిమళాలతో అభిషేక సేవను నయన మనోహరంగా నిర్వహించారు. అనంతరం పుష్పమాలను అలంకరించి అష్టోత్తరాలతో అర్చించారు. ఆపై ధూపదీప నైవేద్యాలు, కర్పూర హారతులు అందజేసి భక్తులకు దర్శనం కల్పించారు. జయ జనార్దన కృష్ణ రాధికాపతే నందనందన కృష్ణ రుక్మిణీపతే జయ జనార్దన కృష్ణ రాధికాపతే నందనందన కృష్ణ రుక్మిణీపతే గరుడ వాహన కృష్ణ గోపికాపతే శరణు మోహన కృష్ణ ప్రభో
पते जय जनार्दना कृष्ण राधिकापते नन्दनन्दना कृष्ण रुक्मिणीपते नीलमोहना कृष्ण सुन्दराकृते तनुजनाशना कृष्ण हरे मुरारे द्वारकापते कृष्ण यादवोन्नता वैष्णवाकृते गुरो जगन्नायका गुरुवायूरप्पा प्रभो विश्वनायका चाणुरान्तका हरे दीनरक्षका ఇప్పుడు ఒక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో వినరో భాగ్యము. వినరో భాగ్యము విష్ణు కథ వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. ప్రసిద్ధ యాదాద్రి పుణ్యక్షేత్రంలో కొలువైన శ్రీ పర్వతవర్ధిని సమేత రామలింగేశ్వర స్వామి వారి దేవాలయంలో చండీ హోమం ఘనంగా జరిగింది. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వారి దేవాలయానికి అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో ప్రజలు సుఖశాంతులతో ఉండాలని కోరుతూ చండీ హోమం నిర్వహించారు. స్వామి అమ్మవార్లకు విశేష అర్చనలు నిర్వహించిన తర్వాత అర్చకులు గణపతి పూజ, పుణ్యాహవచనం, కలశ పూజలు జరిపారు. ఆపై ఆవరణలో హోమగుండాన్ని ఏర్పాటు చేసి చండీ హోమం జరిపి పూర్ణాహుతి సమర్పించారు. ఖమ్మంలో కొలువైన శ్రీ స్తంభాద్రి లక్ష్మీ నృసింహస్వామి వారి ఆలయంలో నృసింహ హోమం శాస్త్రోక్తంగా జరిగింది. ఆషాఢమాస ఉత్సవాలను పురస్కరించుకుని సకల జనులు సుఖశాంతులతో ఉండాలని కోరుతూ నృసింహ హోమం జరిపారు. ముందుగా స్తంభాద్రి లక్ష్మీ నృసింహుడికి అర్చకులు విశేష పూజాధికాలు పూర్తి చేసి హారతులు సమర్పించారు. ఆపై ఆలయ ఆవరణలో నృసింహ హోమం జరిపి పూర్ణాహుతి సమర్పించారు. చిత్తూరు జిల్లా పలమనేరు సమీపం గంటా ఊరులోని శ్రీ నిర్వాణ నారాయణుడికి పంచామృతాభిషేకం ఘనంగా జరిగింది. స్వామివారి బృహత్ శయనమూర్తికి అర్చకులు భక్తుల చేత తొలుత పవిత్ర జలాలు, తర్వాత పరిమళ ద్రవ్యాలతో అభిషేకాన్ని వేడుకగా నిర్వహించారు. అనంతరం వర్ణశోభిత సుగంధ పూలమాలలతో స్వామివారికి అలంకరణ చేసి ఛత్రచామర వింజామర సేవలు జరిపి నక్షత్ర హారతులు సమర్పించారు. నారాయణతే నమో నమో, నారాయణతే నమో నమో, నారాయణతే నమో నమో, నారద సన్నుత నమో నమో, నారాయణతే నమో
మురహర భవహర ముకుంద మాధవ మురహర భవహర ముకుంద మాధవ గరుడగమన పంకజనాభా మురహర భవహర ముకుంద మాధవ గరుడగమన పంకజనాభా పరమ పురుష. చిత్తూరు గిరింపేటలో కొలువైన శ్రీ శివగామ సుందరి అంబాల్ సమేత శ్రీ చిదంబరేశ్వర స్వామివారి ఆలయంలో శివాభిషేకం పుష్పాలంకార సేవలు జరిగాయి. తమిళ ఆడిమాసం శుక్రవారాన్ని పురస్కరించుకుని అర్చకులు శ్రీ చిదంబరేశ్వరునికి పంచామృతాలతో అభిషేకం చేశారు. అనంతరం అమ్మవారికి మల్లెలు, మొలలు, తామర, రోజా, కనకాంబరాలతో అందంగా అలంకరణ చేసి దుర్గా, లక్ష్మీ అష్టోత్తరాలను పఠిస్తూ కుంకుమ పూజలు నిర్వహించారు. స్వామివారికి బిల్వపత్రార్చన జరిపి హారతులు సమర్పించారు. ఆపై ఉత్సవమూర్తులను నందివాహనంపై కొలువు తీర్చి పూజలు జరిపారు. భక్తులు నేతి దీపాలు వెలిగించి స్వామివారికి నివేదించారు. అలాగే చిత్తూరు నగరం పాత కచ్చేరి వీధిలో అశ్వర్థ వృక్షం చెంత నెలవైన నాగాలమ్మ తల్లి శాకంబరి అలంకరణలో దర్శనమిచ్చారు. ఆషాఢమాసం శుక్రవారం సందర్భంగా అర్చకులు ఆలయాన్ని పలు రకాల కూరగాయలతో చక్కగా అలంకరించారు. ఆపై అమ్మవారిని శాకంబరిగా అలంకరించి హారతులు సమర్పించారు. అనంతపురం జిల్లా బుకరాయ సముద్రం మండలం గణాంక సౌధం గ్రామంలో కొలువైన శ్రీ రాజరాజేశ్వరీదేవి ఆలయంలో రాహుకాల పూజలు వేడుకగా జరిగాయి. శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారికి అర్చకులు ప్రాతకాల నిత్యారాధనలు జరిపి పట్టు వస్త్రాలు, బంగారు ఆభరణాలు, పూలమాలలతో దివ్య శోభితంగా అలంకరించారు. ఆపై సహస్రనామాల పఠనయుక్తంగా అమ్మవారికి కుంకుమార్చనలు జరిపారు. రాహుకాల సమయంలో అమ్మవారికి ధూపదీప నైవేద్యాలు, అలాగే నక్షత్ర హారతులు సమర్పించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. రంగారెడ్డి జిల్లా రామకృష్ణాపురంలోని శ్రీ ప్రత్యంగిర పరమేశ్వరి దేవాలయంలో మూలమంత్ర హోమం పూర్ణాహుతి కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అర్చకులు శ్రీ ప్రత్యంగిర పరమేశ్వరి అమ్మవారికి ప్రత్యేక పూజలు జరిపారు. ఆపై గణపతి పూజ, కలశ పూజ, నవగ్రహ పూజ, కంకణ పూజ, అగ్ని ప్రతిష్టాపన జరిపారు. ఆపై శాస్త్రోక్తంగా మూలమంత్ర హోమాలను నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. తులసి దళార్చన సేవలో శ్రీ కోదండరామస్వామి వారి మనోహర దర్శనంతో భక్తులు తరించారు. ప్రకాశం జిల్లా ఒంగోలులోని శ్రీ అనంత కోదండరామస్వామివారి ఆలయంలో స్వామివారికి తులసి దళార్చన ఘనంగా జరిగింది. గర్భాలయంలోని సీతారామ లక్ష్మణుల మూలమూర్తులకు ముందుగా అర్చకులు నిత్య పూజలను పూర్తి చేశారు. ఆపై ఆలయ ప్రాంగణంలో సీతారామ లక్ష్మణుల ఉత్సవాలను ప్రత్యేకంగా కొలువుదీర్చి వైదిక పూజలు, హోమాది క్రతువులను జరిపారు. అనంతరం శ్రీ సీతారామ లక్ష్మణ స్వామివార్లకు శాస్త్రోక్తంగా 1,00,000 తులసి దళార్చన నిర్వహించి మహామంగళ నీరాజనాలు సమర్పించారు. భక్తులు భక్తి ప్రపత్తులతో శ్రీ కోదండరామ స్వామివారి తులసి దళార్చనలో పాల్గొని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. శ్రీకాళహస్తి పట్టణంలోని ద్రౌపది సమేత ధర్మరాజు ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ధర్మరాజుల ఊరేగింపు వైభవంగా జరిగింది. ద్రౌపది, శ్రీకృష్ణస్వామి సహిత ధర్మరాజు ఉత్సవ మూర్తులను పట్టు వస్త్రాలు, పుష్పమాలలు, స్వర్ణాభరణాలతో దివ్యంగా అలంకరించి చొప్పరంపై వేంచేపు చేశారు. ప్రత్యేకంగా పూజలు నిర్వహించి హారతులు అందజేసిన అనంతరం మేళ తాళాలతో పట్టణ వీధుల్లో ఊరేగింపు నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రం కామారెడ్డిలోని శ్రీరామకృష్ణ వైదిక ధర్మపీఠంలో లోక కళ్యాణార్థం మహాగణపతి హోమం జరిగింది. పీఠం ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన హోమగుండం వద్ద పండితులు శాస్త్రోక్తంగా పూజాది కార్యక్రమాలను పూర్తి చేసిన అనంతరం గణపతి మూలమంత్ర పఠనంతో హోమాన్ని నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. భక్తులు సంకల్పం చెప్పుకుని హోమంలో పాల్గొని గణపతి అనుగ్రహానికి పాత్రులయ్యారు. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలోని ఆనంద ఆలయంలో సామూహిక విష్ణు సహస్రనామ పారాయణం జరిగింది. వేదికపై కొలువుతీరిన శ్రీకృష్ణ భగవానుడికి ముందుగా సంకల్ప పూజలతో ఆరాధనలు నిర్వహించారు. అనంతరం భక్తులు భక్తి శ్రద్ధలతో సామూహికంగా శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం నిర్వహించారు. ఆపై అర్చకులు శ్రీకృష్ణ స్వామివారికి నివేదనలు, నీరాజనాలు అందజేసి భక్తులకు దర్శనం కల్పించారు.
ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలు మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. గోవింద